ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి చక్కటి నజరేయుడు యేసుని మనము ఆరాధించినప్పుడు, ఆ యేసుని మనము ప్రేమించినప్పుడు, ఆ దేవునికి మనం స్తుతించినప్పుడు దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. కాబట్టి ఈ పాటల్లో, ఆరాధనలో దేవుడు కేవలం మహిమ పొందాలని, దేవుని స్తుతి కలగాలని, దేవా మా జీవితాలు నీకే అంకితమని మనము దేవుని సమర్పిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని సహాయం చేస్తాడు. ఈ సమయంలో మరి వాక్యం నిమిత్తం, ఆరాధన నిమిత్తం మరి మన మధ్యలో మరి గులమడుగు ప్రాంతంలో సేవ చేస్తున్నట్టే జోగాపాల పాస్టర్ గారు ముందుకు వచ్చి ఆరాధన నిమిత్తం, వాక్యం నిమిత్తం మరి అందరూ ప్రతి ఒక్కరూ దేవుడి వాక్యం శ్రద్ధగా వినులాగా, దేవుడు సహాయం చేయలాగా, దేవుడి సన్నిధి మన మధ్య ఉండులాగా, దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో అందరితో మాట్లాడేలాగా మరి దైవ సేవకుడు మరి జోగాపాల పాస్టర్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట వారికి అవకాశం ఇస్తుంది. స్తోత్రం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, సర్వశక్తి కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభా అయా ఆరాధన ద్వారా నడిపించబడి ఉన్నది తండ్రి. అయా నీకే మహిమకరముగా, అయా నీకు ఆశీర్వాదకరముగా జరుగునట్లుగా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన ప్రభా, ప్రభులకు ప్రభా, రాజులకు రాజా, నీకు వందనాలు నాయనా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే నిరిగి తండ్రి వాక్య పట్టణంలో వెలుసుండగా ప్రభా మీరు తోడు ఉండి నిడుగుండి నడిపించండి నాయనా. ఎటువంటి ఆటంకములనైనా, ఎటువంటి శోధన జరగకుండా ప్రభా అయ్యా నీ మాటలను శ్రద్ధగా వినుటకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావములు కలుగును గాకని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. నీకే మహిమయో, నీకే ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.